ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ ఉమెన్స్ డే. ఈ దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. మనము ఉమెన్స్ అని పిలువబడ్డము కేవలం మనం చేసే పనులను బట్టే కాదు, కానీ దేవుడు మనల్ని సృజించిన దానిని బట్టి మనం జరుపుకుంటున్నాము. బైబిల్లో సామెతలు 31:25 చూస్తే, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా నుండును. దేవుని స్త్రీ బలహీనురాలు కాదు, ఆమె విశ్వాసములో బలమైనది, ప్రేమలో గొప్పది, ప్రార్థనలో శక్తివంతమైనది. ఆరంభము నుండే దేవుడు స్త్రీని ప్రత్యేకంగా ఉద్దేశంతో సృష్టించాడు. ఆదికాండంలో 2వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, నరుడు ఒంటరిగా ఉండాలని అనుకోవట్లేదు దేవుడు, అందుకనే సాటి అయిన సహాయకురాల్ని దేవుడు చేసి ఉన్నాడు. ఇక్కడ సహాయకురాలంటే చిన్న స్థానము కాదండి. బైబిల్లో ఈ పదము దేవుడు తన ప్రజలకు సహాయము చేసే శక్తిని కూడా సూచిస్తుంది. అంటే స్త్రీలో దేవుడు ఇచ్చిన శక్తి మరియు బాధ్యత ఉంది. స్త్రీ ఒక నిర్మాణకర్త, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును అని ఉంటుంది. అందరికీ తెలిసిన వచనమే. ఆమె తన మాటల చేత, తన ప్రేమతో, తన జ్ఞానముతో కుటుంబాలను నిర్మిస్తుంది, విశ్వాసాన్ని పెంపొందిస్తుంది, రాబోయే తరాన్ని కూడా తయారు చేసేది ఈ స్త్రీ. అందుకనే దేవుడు ఆ మాట అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందని. స్త్రీ ఒక నిర్మాణకర్త. స్త్రీ విశ్వాసము చాలా శక్తివంతమైంది. అందుకనే బైబిల్ చెప్తుంది ఒక మాట, లూకాసు వార్త 1వ అధ్యాయము 45వ వచనము. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలాయెను. దేవుని వాక్యమును నమ్మిన వ్యక్తి ధన్యురాలని ఇక్కడ చెప్తున్న మాట మనం చూడొచ్చు. ఒక స్త్రీ దేవుని నమ్మినప్పుడు ఆమె కుటుంబంలో, ఆమె జీవితంలో అద్భుతాలనేవి ప్రారంభమవుతాయి. కేవలం స్త్రీ విశ్వాసమును బట్టి ఇది జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా విశ్వాసం అనేది కోల్పోవద్దు. అందుకే స్త్రీ యొక్క విశ్వాసం చాలా శక్తివంతమైనదని చెప్తున్నారు. ఇంకొకటి చూసినట్లయితే, స్త్రీ దేవుని దృష్టిలో చాలా అమూల్యమైంది అండి. సామెతలో మనం చూస్తాము, గుణవతిరాలైన స్త్రీ దొరుకుట అరుదు, ఆమె ఎంత శ్రేష్టమైంది ముత్యము కంటే. లోకములో స్త్రీని అందముతో లేదా విజయముతో కొలుస్తారు, కానీ దేవుడు స్త్రీని ఎలా కొలుస్తున్నారో తెలుసా? ఎలా చూస్తున్నాడో తెలుసా? ఆమె హృదయముతో, ఆమె విశ్వాసముతో, ఆమె స్వభావముతో. ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో చాలా అమూల్యమైన దానివి. దేవుడు నిన్ను ఎంత గొప్పగా చూస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనతో ఉన్నాడని. ప్రతి స్త్రీ కూడా ధైర్యముగా ఉండాలి, విశ్వాసముతో, బలముతో ముందుకు సాగాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.